డాక్టర్ గారు, ఈ టీత్ రీప్లేస్మెంట్ అనేది ఎప్పుడు అవసరం అవుతుందంటారు? ఏ సందర్భంలో చేస్తుంటారు? జనరల్గా అప్పటి వరకు ఉన్నటువంటి పన్ను ఎప్పుడైతే డ్యామేజ్ అయ్యి పోతుందో అప్పుడు రీప్లేస్మెంట్ అవసరం అండి. జనరల్గా ఏదైనా పన్ను పుచ్చిపోవటం వల్ల కానీ, దెబ్బ తగిలటం వల్ల ఊడిపోవటం కానివ్వండి, ఇలాంటి సందర్భాల్లో రీప్లేస్మెంట్ చేస్తారండి. చిన్న వయసులో, అంటే మరీ చిన్న వయసులో పాల పళ్ళు ఎప్పుడైతే ఉంటాయో ఆ వయసులో కనుక పన్ను ఊడిపోయినట్లయితే అప్పుడు రీప్లేస్మెంట్ చేయరండి. ఎందుకంటే కింద నుంచి పర్మనెంట్ పళ్ళు వస్తాయి కాబట్టి ఫిక్స్డ్గా రీప్లేస్ చేయకుండా టెంపరీగా మాత్రమే రీప్లేస్ చేస్తూ ఉంటారు. స్పేస్ మెయింటైనర్స్ అని చెప్పి కూడా వాడుతూ ఉంటారు. అది స్పేస్ని మెయింటైన్, అంటే పక్కన ఉన్నటువంటి పళ్ళు మూసుకుపోకుండా మెయింటైన్ చేస్తూ కింద ఉన్నటువంటి పర్మనెంట్ పన్నుకు బయటకు వచ్చేటట్టుగా అవకాశం ఇస్తారు అనమాట. అలాగే డాక్టర్ గారు, ఏజ్ లో అంటే చాలా పెద్ద వాళ్ళకి టోటల్ టీత్ రీప్లేస్మెంట్ చేయాల్సి వచ్చినప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు మామూలుగా పెద్దవాళ్ళకి కంప్లీట్ టీత్ రీప్లేస్మెంట్ అంటే కంప్లీట్ డెంచర్స్ అంటారండి. ఇదివరకు ఏంటంటే మామూలుగా నార్మల్ డెంచర్స్ మాత్రమే ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు వచ్చేసేసి రీసెంట్గా ఒక 5-6 years నుంచి ఇంప్లాంట్ కంప్లీట్ డెంచర్స్ అని చెప్పి ఇస్తున్నారు. అంటే రిటెన్షన్ ఉండవు. మనకు డెంచర్ ఎప్పుడైతే నోట్లో పెట్టుకుంటామో ఓన్లీ పైన అంగిల్ ఇచ్చినటువంటి డెంచర్ వచ్చేసి సక్షన్, అంటే మన ఒక రబ్బర్ కప్ని మనం అద్దం మీద నొక్కినట్లయితే ఎలా పట్టుకుంటుందో ఆ సిస్టమ్ మీద పైన సెట్ పెడతారు. కింద వచ్చేసేసి మన గుర్రము వీప్ మీద జీన్ అయితే ఎలా అయితే వేస్తారో అదే సిస్టంలో ఆగి ఉంటుందన్నమాట. సో దానికి రిటెన్షన్స్ ఉండవు. బాగా ఆడటము, కొంచెం అటు ఇటుగా లిఫ్ట్ అవ్వటం, ఇలాంటి సమస్యలు ఉంటాయి. దీన్ని ఓవర్కమ్ చేయడానికి ఇంప్లాంట్స్, అంటే ఎముక లోపల టైటానియం స్క్రూస్ లాంటివి వేసి దాని సహాయంతో దాన్ని రిటైన్ చేసుకుంటూ ఇస్తున్నారు. అవి చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి. కొద్దిగా ఎక్స్పెన్సివ్ కానీ ఇట్ ఈస్ వెరీ కంఫర్టబుల్. ఓకేనండి. హైదరాబాద్ నుంచి భానుచందర్ గారు రెడీగా ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ భానుచందర్ గారు. డాక్టర్ గారితో మాట్లాడండి, మీ సమస్య ఏంటో చెప్పండి. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. హలో సార్, ఇది 7 years ఏజ్ ఉన్నప్పుడు చిన్న పాప ఉన్నాయి, అంటే మా సిస్టర్. ఓకే, అయితే ఏంటంటే పన్ను ఉండిపోయింది, లోపల నుండి ఉండిపోయింది సార్. పాప వయసు ఎంతండి? సార్ వయసు, ఏజ్ ఏజ్ ఇప్పుడు 17 ఉంటుందండి. 7 17 7 years ఉన్నప్పుడు ఉండిపోయిందండి. ఓకే, అయితే దానికి ఏమన్నా మనీ పెట్టొచ్చా, కొత్త పన్ను ఏమైనా? ఎక్కడ పన్ను ఊడిపోయింది? ముందు పళ్ళ, మధ్య పళ్ళ, వెనక పళ్ళ? ముందు 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 పై పన్ను అంటారు. అవును. తప్పనిసరిగా రీప్లేస్ చేసుకోవచ్చు అండి. 17 years అంటున్నారు కాబట్టి ఇప్పుడు ఫిక్స్డ్ గా కొంతవరకు లిమిటేషన్స్ ఉన్నాయండి. ఎందుకంటే ఎముక పెరిగేటువంటి వయసులో వచ్చేసేసి ఫిక్స్డ్ గా చేస్తే ఆ 2 పళ్ళ మధ్యలో ఉన్నటువంటి ఎముక పెరగకుండా ఉంటుందండి. కాబట్టి వీలైనంత వరకు రిమూవబుల్ డెంచర్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు డెంటిస్ట్ అందరూ కూడాను. మరి మీ సిస్టర్ని ఒకసారి క్లినికల్ గా చెక్ చేస్తే గానీ మనకి ఏ విషయం అనేది తెలియదు. కాబట్టి మీరు దగ్గరలో ఉన్నటువంటి డెంటిస్ట్ ని కలిస్తే ఆయన చూసి మీకు రిమూవబుల్ డెంచర్ ఇవ్వడానికి అవకాశం ఉందండి. ఓకే అండి. వరంగల్ నుంచి రాజు గారు రెడీగా ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ రాజు గారు. డాక్టర్ గారితో మాట్లాడండి. రాజు గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. నా పన్ను ఇదేనండి, నా పన్ను విరిగింది. ఓకే, ఎలా విరిగింది? బ్లాక్ కలర్ వస్తుంది. పడండి. పన్ను విరిగి బ్లాక్ కలర్ వస్తుంది. ఓకేనండి. నొప్పి వస్తుందా? అంటే రెడ్ కలర్ అయ్యి ఈ భావం ఇంటి బాగున్నది. హాఫ్ పోయి హాఫ్ ఉందని. హాఫ్ పోయి హాఫ్ ఉంది. మీకు ఇది ఎంతకాలం క్రితం నుంచి ఉందండి ఇలాగా? ఎప్పుడైనా నొప్పి వచ్చిందా ఆ పంటలో మీకు? అప్పుడప్పుడు ఎప్పుడన్నా ఆ పన్ను పక్కన చిన్న పొక్కులాగా వచ్చి పగలటం అట్లా ఏమైనా జరుగుతుందండి? పన్ను పక్కన చిగురులో చిన్న పొక్కు లాంటిది ఏదైనా వచ్చి పగులుతుందా? పన్ను కావట్లేదు కాదు, పన్ను క్లీన్గా ఉంది సార్. మీకు బెస్ట్ అండి, అది ఒక ఎక్స్రే తీసుకుని వేర్ల దగ్గర గడ్డ ఏమైనా డెవలప్ అయిందో లేదో చూసుకుని, ఒకవేళ గడ్డ డెవలప్ కానట్లుగా ఉన్నట్లయితే మీరు రూట్ కెనాల్ ట్రీట్మెంట్, ఇందాక చెప్పినట్టుగా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసుకోవచ్చండి. ఆ పన్నుని కాపాడొచ్చు. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అయినాక ఆ పోయినటువంటి సగం పన్ను భాగాన్ని క్యాప్ అని అంటారు అనమాట.
సిరామిక్ కానీ లేకపోతే ఇతర మెటీరియల్స్ తోటి తయారు చేస్తారు. క్యాప్ వేసుకున్నట్లయితే దాని లైఫ్ని కూడా పెంచొచ్చండి. నార్మల్ పన్నులాగా కూడా వాడుకోవచ్చు మీరు.